ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభువుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు. మరొక ఉదయకాల సమయమున దేవాలయ మీ మాటలు వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆశ కలిగిన వారితో చక్కగా మీరు మాట్లాడమని దేవనైనా అన్ని విషయాలలో ప్రభా మీ యొక్క మాట చేత వారిని నడిపించి దేవనైనా బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఈ యొక్క ఉదయకాల సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సో చాలా చక్కగా మరి 2 సార్లు దావీదు గారి ద్వారా రాయబడుతూ ఉంటున్న మాట యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి స్థితిగతులలో ఉంటున్నా సరే చెప్పబడుతూ ఉంటున్న మాట ఏంటంటే, దేవుని కొరకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే మనకేంటి ప్రయోజనం, ఏమొస్తుంది? దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ఉంటూ ఉన్నట్లయితే మనకు కలుగుతుంటున్న ప్రయోజనం ఏంటి అన్నది మనము ఒకసారి మనం చూస్తే, మరొక మాట సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం వద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. సో ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో అలాంటి వారు ధన్యులుగా లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. దేవుని ద్వారా ధన్యతను పొందుకునే వారిగా వారు ఉంటారు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. 25వ కీర్తనలో మనం చూస్తే అక్కడ 3వ వచనంలో చెప్పబడతా ఉంటుంది, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును సిగ్గునందడు అంటున్నాం కదా. సో దేవుని విషయంలో ఆయన కొరకు మనము కనిపెట్టుకున్న వారంగా ఉంటే దేవుడు ఎన్నటికీ కూడా మనల్ని సిగ్గుపరచడు. తర్వాత చక్కగా మనకు ధన్యతను అనుగ్రహించి నడిపించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట, నూతన బలము పొందుకునే వారంగా మనం ఉంటాము. యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు ఆ మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సో ఎందుకని దేవుడు కనిపెట్టుకొని ఉండండి అంటా ఉన్నాడంటే, దేవుడు మనలను బలపరచడానికి, మనలను చక్కగా నడిపించడానికి తన ఆలోచన చేతను, తన శక్తి చేతను, తన మహిమ చేతను మనలను ధన్యతతో నింపి ఆయన నడిపించడానికి, బలపరచడానికి కనిపెట్టుకొని ఉండు. సో ఏ విషయంలో కూడా దేవుడు మనల్ని సిగ్గుపరచనీయకుండా ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గర మనము కనిపెట్టుకున్న వారంగా ఉన్నట్లయితే మనల్ని ఆయన తలగా ఉంచడానికి ఇష్టపడుతుంటున్న దేవుడు. చాలా విషయాల్లో మనము తొందరపాటు నిర్ణయాలు చేసే వారంగా, సొంత తెలివిని ఉపయోగించి మనము ప్రవర్తిస్తున్న వారంగా ఉంటున్నప్పుడు చాలాసార్లు మనం బొక్కబోర్ల పడతా ఉంటాం. మన యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు, పనిని తలపెట్టినప్పుడు చాలాసార్లు మనము తొట్టిల్లుతా ఉంటాం, పడిపోతా ఉంటాం. అదే దేవుని దగ్గర కనిపెట్టి దేని విషయమైనా సరే, ప్రభువా ఇది నేను చేయనా, ఇది నేను ఇలా ఉండనా, అక్కడికి వెళ్ళనా, దేవుని దగ్గర మనం కనిపెట్టి మనం చేయగలిగితే దేవుడు వాటన్నిటిలో కూడా ఎక్కడ మనల్ని సిగ్గుపరచనీయకుండా మనం తలపెడుతున్న ప్రతి కార్యాన్ని కూడా ఆయన బలపరిచేవాడిగాను, దానిని కొనసాగించే దేవుడుగాను ఉంటా ఉన్నాడు. అందుకని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము,
ధైర్యం తెచ్చుకొనుండు. ఒకవేళ భయపడుతుంటున్న పరిస్థితులు, గందరగోళానికి గురి చేస్తుంటున్న పరిస్థితులు, నీ హృదయాన్ని కకలావికలం చేస్తూ ఉంటున్న పరిస్థితులు ఒకవేళ సంభవించినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టు. యెహోవా కొరకు కనిపెట్టు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిని నువ్వు అనుభవిస్తుంటున్న వ్యక్తిగా ఉన్నావో, లేకపోతే ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకొని గందరగోళానికి గురవుతుంటున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ మాటలు వింటున్న నీవు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు నేను దేవుని దగ్గర కనిపెట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నానా? దేవుని దగ్గర కనిపెట్టి నేను ఈ పనిని తలపెట్టానా? దేవుని దగ్గర కనిపెట్టి నేను పూనుకున్నానా? ఇది ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని దగ్గర కనిపెట్టకుండా, ఆయన దగ్గర మనం అడగకుండా, ఆయన దగ్గర మనం ఎదురు చూడకుండా, మన సొంతానికి మనం ఏం చేసినా కూడా వాటి యొక్క పర్యవసానాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. అదే దేవుని దగ్గర కనిపెట్టి మనం పనిని తలబెట్టిన వారంగా ఉంటే, ఆ పనిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే దేవుడు మనల్ని చక్కగా నెమ్మదిగా నడిపించగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి కనిపెట్టడము ఎంత మంచిదో ఒక క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాల్సిన వాడుగా ఉంటా ఉన్నావు. అందుకనే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు అందిస్తా ఉంటా ఉన్నాడు. కాబట్టి కనిపెడుతున్నామా, కనిపెట్టకుండా మన యొక్క సొంత నిర్ణయాలతో వెళ్తున్నామా అన్నది ఆలోచన చేసుకొని, ఒకవేళ ఆల్రెడీ గందరగోళ పరిస్థితుల్లో నువ్వు ఉంటూ ఉన్నట్లయితే ప్రభు దగ్గర నీ పరిస్థితిని అంతటిని కూడా ఒప్పుకొని, ప్రభువా ఇక మీదట ప్రతి విషయాన్ని నీ పాదాల దగ్గర నేను కనిపెట్టి తెలుసుకుని చేయగలిగే భాగ్యాన్ని దయచేని దేవుని వేడుకో. దేవుడు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. నీ దగ్గర మేము కనిపెట్టుకొని ఉండగలిగితే మేము ఎంతో ధన్యులము. మమ్మల్ని ఎంతగా మీరు నడిపించబోతా ఉన్నారో, ఎంతగా మమ్మల్ని బలపరచబోతా ఉంటున్నారో, ఏ స్థితిలో మమ్మల్ని ఉంచబోతా ఉన్నారో, ఈ విషయాలన్నిటినీ ఉదయకాల సమయన మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఎవరైనా అయ్యా నేను నీ పాదాల దగ్గర మేము కనిపెట్టుకోగలిగే ఆ అనుభవాన్ని మాకు దయచేయని అడుగుతున్నవారు ఉన్నట్లయితే, దేవనైనా వారి యొక్క ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరచండి. ఆ అనుభవంలోకి వారిని నడిపించి దేవనైనా మీరే బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.